నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ కాలేజీ యాజమాన్యం తీసుకున్న హిజాబ్ నిషేధం విషయంలో తాము జోక్యం చేసుకోలేమని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది. హిజాబ్ పై నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ విద్యార్థినులు దాఖలు చేసిన పిటిషన్ ని బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కాలేజ్ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన జస్టిస్ ఏఎస్ చంద్రూర్కర్, రాజేష్ పటేల్ డివిజన్ బెంచ్ 9 మంది విద్యార్థినుల పిటిషన్ ని కొట్టివేసింది. తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని, కేవలం యూనిఫామ్ వేసుకుని విద్యార్థులందరూ క్రమశిక్షణతో ఉండాలని ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కాలేజీ యాజమాన్యం కోర్టుకు నివేదించింది. చెంబు ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీ ముంబైలో నిర్వహిస్తున్న ఎన్జీ ఆచార్య డీకే మరాఠే కళాశాలలో హిజాబ్ ను నిషేధిస్తూ యాజమాన్యం ఆదేశాలిచ్చింది. నికాబ్, బుర్కా, బ్యాడ్జ్లు లాంటి మతపరమైన వాటిని కాలేజ్ లోపలికి అనుమతించమని యాజమాన్యం తేల్చి చెప్పింది. యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోవడంతో తమ మతాన్ని ఆచరించే ప్రాథమిక హక్కు, గోప్యతా హక్కు, ఎంపిక చేసుకునే హక్కును విరుద్ధంగా ఉన్నాయని పిటిషన్ దాఖలైంది. దీంతో ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం కాలేజీ తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఏదేమైనా కానీ పాఠశాలలు అనేది రేపటి భావి భారత పౌరులను తయారు చేసే ఒక ఆలయాలుగా ఉండాలి. అంతే తప్ప మతాలకు ప్రాధాన్యతనిచ్చే సెంటర్లుగా మారకూడదు. విద్యార్థులందరికీ ఒకటే యూనిఫామ్ ఉండడం ద్వారా కుల మతాలకు అతీతంగా విద్యార్థులంతా కలిసి రేపు భావి భారతం గురించి ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కాలేజీని తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ బొంబాయి హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. విద్యార్థులు కూడా కళాశాలలోకి, పాఠశాలలోకి ప్రవేశించేటప్పుడు తాము ఏ మతం, ఏ కులం అని మర్చిపోయి తామంతా కూడా రేపటి భారతదేశం కోసం పనిచేయాల్సిన భావి భారత పౌరులమనే విషయాన్ని గుర్తుంచుకుంటే ఈ దేశం ఇంకా అగ్రగామిన నిలబట్టంలో వాళ్ళందరి పాత్ర కూడా ఉంటుంది అనే విషయాన్ని ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రతిరోజు అందరికీ చెప్తుంది, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత వైరల్గా మారుతుంది, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే అంత బలంగా ఉంటుంది. అండ్ ఆర్థికంగా మన ఛానల్కి ప్రతిరోజు చెప్తున్నాను, ఒక చిన్న ఆఫీసు, కొంత ఎక్విప్మెంట్, కొంత రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఉంటే ఇంకా మంచి మంచి విషయాలను త్వరితగతిన మీకు అందించడంతో పాటు ప్రభుత్వానికి, ప్రజల సమస్యలకు మధ్య వారధిగా నిలవడానికి ఆర్ వాయిస్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. దానికి మన ఛానల్కి మీ అందరి సహాయ సహకారాలు అవసరం. దానికోసం సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576 ఈ నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.